వలన కర్మ, భక్తి, జ్ఞానం వంటి ఏ మార్గాన్ని సాధన చేసినా అదంతా యోగమే అవుతుంది. యోగం లేకుండా సాధన సంభవం కాదు. యోగం అంటే కలయిక, అంటే యుక్తుడు కావటం. జీవాత్మ పరమాత్మల కలయికే యోగానికి మూల ఉద్దేశం. జీవాత్మను పరమాత్మతో కలపడమే సాధకులందరి ఏకైక ఉద్దేశం. ఈ మొత్తాన్ని కూడా నేను బ్రాకెట్ పెట్టాను. అంటే భగవానుడు శ్రీకృష్ణుడు యోగకమ్మని చెప్పాడు. యోగి అయితేనే ఈ గీత లాంటి వాళ్ళని అర్థం చేసుకుంటారు అని ఇచ్చారు కదా, అందువల్ల ఇంపార్టెంట్ పెట్టామట. గీత అనేది సాధన అనుభవాల గ్రంథం. అంటే ఒట్టిగా చదువుకుంటూ వెళ్తే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేరు, ప్రాక్టికల్గా పొందలేరు కేవలం చదివినంత మాత్రాన.